ఓం శాంతి. మురళీ డేట్ 27/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మీరు సత్యమైన పాఠశాలలో కూర్చున్నారు. ఇది అసలైన సత్యమైన సత్సంగం. ఇక్కడ మనకు సత్యమైన తండ్రి యొక్క సాంగత్యం లభించింది. దీని ద్వారా మన జీవిత నావ సులభంగా తీరానికి చేరిపోతుంది. అందరు అనుకుంటారు సుఖ దుఃఖాలు భగవంతుడిస్తాడు అని. కానీ బాబా అర్థం చేయించారు, ఇదంతా కర్మ ఫలాలు పొందే ఆట. భగవంతుడు ఎప్పుడు ఎవరికి దుఃఖాన్నివ్వరు. కలియుగ చివరిలోనే తల్లి తండ్రులు పిల్లలకి సుఖాన్నివ్వాలనుకుంటారు. భగవంతుడు మనకు దుఃఖాన్ని ఎలా ఇస్తారు? సుఖపడే దారి చూపించటానికే బాబా వచ్చారు. బాబా స్వయంగా చెప్తున్నారు, పిల్లలు, నేను ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వను. ఇదంతా మీ కర్మ ఫలమే. కర్మలనుసారంగానే ప్రతి వ్యక్తి సుఖపడతారు, దుఃఖపడతారు. సహనశీలత గుణాన్ని ధారణ చెయ్యండి. మాయా విఘ్నాలలో పాస్ అవ్వండి. వస్తాయి, అనేక ఆపదలొస్తాయి, అత్యాచారాలు జరుగుతాయి. కానీ ఇటువంటి సమయంలో సహనంతో, ఓపికతో బాబా స్మృతిలో ఉండాలి. సత్యమైన సంపాదన జమా చేసుకోవాలి. విశాల బుద్ధితో ఈ డ్రామాని బాగా అర్థం చేసుకోండి. ఈ డ్రామా ప్రకృతి సిద్ధంగా రచింపబడి ఉంది. అర్థమవుతే ప్రశ్నే రాదు. బాబా ఏ శ్రేష్ఠ మతం ఇస్తున్నారో దానిపైన నడవాలి. ఇప్పటి వరకు స్వకళ్యాణంలో చాలా సమయం గడిచిపోతూ ఉంది. ఇప్పుడు మనం పరోపకారిగా కావాలి. మాయా జీతులుగా, విజయీలుగా అవ్వటంతో పాటు సర్వ ఖజానాల విధాతలుగా అవ్వాలి. ప్రతి ఖజానాన్ని కార్యంలో ఉపయోగించండి. సంతోష ఖజానా, శాంతి, శక్తులు, జ్ఞానము, గుణాలు, ఇవన్నీ ఖజానాలు మన దగ్గరున్నాయి. సహయోగాన్నిచ్చే ఖజానా. అన్నింటినీ అందరికీ పంచిపెడుతూ పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు విధాత స్వరూప స్థితిని అనుభవం చెయ్యాలి. అంటే పరోపకారిగా కావాలి. ఖజానాలన్నీ కార్యంలో ఉపయోగించాలి. ఎప్పుడైతే పరోపకారిగా అవుతామో అప్పుడే అనేక జన్మలు విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. విశ్వ కళ్యాణకారులుగా అవ్వాలంటే మన బలహీనతలన్నింటికీ సదాకాలం కోసం వీడుకోలు చెప్పాలి. అప్పుడే మనం విశ్వ కళ్యాణం చెయ్యగలుగుతాము. ఎవరం మనం? పరోపకారి ఆత్మలం, విధాతలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సత్యమైన పాఠశాలలో కూర్చున్నారు. ఇది సత్సంగం కూడా.
ఇక్కడ మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభిస్తుంది. దీని ద్వారా మీ నావ తీరానికి చేరుతుంది. ప్రశ్న: ఏ లెక్కాచారాల ఆటలో మనుష్యులు అర్థం చేసుకునే దానికి మీరు అర్థం చేసుకునే దానికి తేడా ఏమిటి? జవాబు: సుఖ దుఃఖాల ఆట ఏదైతే కొనసాగుతుందో అందులో సుఖ దుఃఖాలన్నీ పరమాత్ముడే ఇస్తారు అని మనుషులు భావిస్తారు. కానీ అది ప్రతి ఒక్కరి కర్మల లెక్కాచారాల ఆట. బాబా ఎవరికీ దుఃఖాన్నివ్వరు. మీకు సుఖపడే దారిని చూపించటానికే బాబా వస్తారు. పిల్లలు, నేను ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వను, ఇది మీ కర్మల ఫలమే అని బాబా అంటారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళండి, ఎక్కడైతే సుఖశాంతులు ఉంటాయో. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఎవరిని పిలుస్తున్నారు? తండ్రిని పిలుస్తున్నారు. తండ్రి వచ్చి ఈ పాపపు కలియుగ ప్రపంచం నుండి సత్యుగ పుణ్య ప్రపంచంలోకి తీసుకువెళ్ళు అని పిలుస్తున్నారు. ఇప్పుడు జీవాత్మలన్నీ కలియుగంలో ఉన్నాయి. ఇప్పుడు వారి బుద్ధి పైకి వెళుతుంది. నేను ఎవరినో, ఎలా ఉన్నానో అలా నన్ను ఎవరూ తెలుసుకోలేదు. ఋషులు, మునులు మొదలైన వారు కూడా రచయిత అయిన ఆ అనంతమైన తండ్రి గురించి మరియు వారి అనంతమైన రచన గురించి, ఆది మధ్య అంతముల గురించి మాకు తెలియదు అని అంటారు. ఆత్మలు ఉండే స్థానాన్ని బ్రహ్మ మహత్తత్వము అని అంటారు. అక్కడ సూర్య చంద్రులు ఉండవు. అవి సూక్ష్మలోకంలోనూ ఉండవు, మూలవతనంలోనూ ఉండవు. ఈ రంగస్థలంపై వెలుతురు మొదలైనవన్నీ కావాలి కదా. కావున ఈ రంగస్థలానికి రాత్రిలో చంద్రుడు, నక్షత్రాలు వెలుతురు, పగలలో సూర్యుని వెలుతురు లభిస్తుంది. ఇవి దీపాల వంటివి. ఈ దీపాలు ఉన్నా ఇక్కడ అంధకారముంది అని అంటారు. రాత్రి వేళల్లో వెలుతురు ఉన్నా దీపాలు వెలిగించుకోవలసి ఉంటుంది. సత్యత్రేతాయుగాలను పగలు అని అంటారు. భక్తి మార్గాన్ని రాత్రి అని అంటారు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయం. కొత్త ప్రపంచం నుండి తప్పకుండా మళ్ళీ పాతగా అయి తీరుతుంది. మళ్ళీ కొత్త ప్రపంచం తయారైతే పాతది తప్పకుండా వినాశనమవుతుంది. ఇది అనంతమైన ప్రపంచం. రాజులు మొదలైన వారి ఇళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. ఇది అనంతమైన ఇల్లు. ఇది ఒక రంగస్థలం వంటిది. దీనిని కర్మక్షేత్రము అని కూడా అంటారు. తప్పకుండా కర్మలు చెయ్యవలసి ఉంటుంది. మనుష్యులందరి కోసం ఇది కర్మక్షేత్రం. అందరూ కర్మలు చెయ్యవలసిందే. పాత్రను అభినయించవలసిందే. ప్రతి ఆత్మకు ముందే పాత్ర లభించి ఉంది. మీలో కూడా ఈ విషయాలను బాగా అర్థం చేసుకోగలిగిన వారు కొద్దిమంది ఉన్నారు.
వాస్తవానికి ఇది ఒక గీతా పాఠశాల. పాఠశాలలో ఎక్కడైనా వృద్ధులు చదువుతారా? కానీ ఇక్కడ వృద్ధులు, యువకులు అందరూ కలిసి చదువుకుంటారు. దీనిని వేద పాఠశాల అని అనరు. అక్కడ లక్ష్యం ఏమీ ఉండదు. మేము చదివే వేద శాస్త్రాల ద్వారా ఏమవుతాము అన్నది వారికి తెలియదు. సత్సంగాలలో లక్ష్యమేమీ లేదు. ఇప్పుడు వాటిని సత్సంగము అని అనటానికి సిగ్గుగా ఉంటుంది. సత్యం ఒక్క బాబానే. వారి సాంగత్యమే తీరానికి చేరుస్తుంది. చెడు సాంగత్యము ముంచేస్తుంది. కలియుగ మనుష్యుల సాంగత్యమే కుసాంగత్యం. సత్యమైన సాంగత్యం ఒక్కటే. ఇప్పుడు మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. బాబా మొత్తం సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని మీకు ఇస్తారు. మీకు ఎంతో సంతోషం ఉండాలి. మీరు సత్యమైన పాఠశాలలో కూర్చున్నారు. మిగిలినవన్నీ అసత్యమైన పాఠశాలలు. ఆ సత్సంగాల ద్వారా ఏ ఉన్నతిని పొందరు. స్కూలు, కాలేజు ద్వారా చదువుకొని ఏదో ఒక స్థాయిని పొందుతారు. ఎందుకంటే అక్కడ చదువు ఉంటుంది. ఇంకెక్కడా చదువు లేదు. సత్సంగాలని చదువు అని అనరు. శాస్త్రాలు మొదలైనవి చదువుకొని దుకాణాలు తెరుచుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు. కాస్త గ్రంథాన్ని నేర్చుకొని గురుద్వారాలను తెరుచుకొని కూర్చుంటారు. ఎన్నో గురుద్వారాలను తెరుస్తూ ఉంటారు. గురుద్వారమనగా ఇల్లు అని కదా. తలుపు తెరుచుకుంటుంది. అందులోకి వెళ్లి శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. ముక్తి, జీవన ముక్తి ధామాలే మీ గురుద్వారాలు, సద్గురు ద్వారాలు. సద్గురు పేరు ఏంటి? అకాల మూర్తి. సద్గురువుని అకాల మూర్తి అని అంటారు. వారొచ్చి ముక్తి, జీవన ముక్తి ద్వారాన్ని తెరుస్తారు. వారు అకాల మూర్తి కదా. వారిని మృత్యువు కూడా కబళించలేదు. ఆత్మ రూపమే బిందువు. మరి దానిని మృత్యువు ఎలా కబళిస్తుంది? ఆత్మ శరీరాన్ని వదిలి వెంటనే వెళ్ళిపోతుంది. ఈ పాత శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్లి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. మరి అందులో ఏడవవలసిన అవసరమేముంది అని మనుష్యులు భావించరు. డ్రామా అనాదిగా రచింపబడి ఉందని మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ పాత్రను అభినయించవలసిందే. శక్తిగల్లో అందరూ నష్టోమోహులుగా ఉంటారని బాబా అర్థం చేయించారు. మోహజీతుల కథ కూడా ఉంది కదా. పండితులు వినిపిస్తూ ఉంటారు. అలాగే మాతలు కూడా వింటూ వింటూ గ్రంథాలు తీసుకొని ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. చాలా మంది మనుష్యులు వెళ్లి వింటూ ఉంటారు. దానిని కర్ణరసము అని అంటారు. డ్రామా అనుసారంగా మా దోషమేమిటి అని మనుష్యులంటారు. మీరు నన్ను ఈ దుఃఖ ప్రపంచం నుండి దూరంగా తీసుకొని వెళ్ళండి అని పిలుస్తారు.
మరి నేనిప్పుడు వచ్చాను కాబట్టి నేను చెప్పింది మీరు వినాలి కదా అని బాబా అంటారు. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. మరి మంచి మతం లభించేటప్పుడు వినాలి కదా. మీ దోషం కూడా ఏమీ లేదు. ఇది కూడా డ్రామాలో ఉంది. రామరాజ్యం మరియు రావణ రాజ్యము అనే ఆట రచింపబడి ఉంది. ఆటలో ఎవరైనా ఓడిపోతే అందులో వారి తప్పేముంది? ఓటమి గెలుపులు జరుగుతూనే ఉంటాయి. ఇందులో యుద్ధం విషయమే లేదు. మీకు రాజ్యం ఉండేది. ఈ విషయం కూడా మీకు ఇంతకు ముందు తెలియదు. ఎవరు సేవాదారులుగా ఉన్నారో, ఎవరి పేరు ప్రసిద్ధంగా ఉందో ఇప్పుడు మీకు తెలుసు. ఢిల్లీలో అందరికన్నా బాగా అర్థం చేయించే ప్రసిద్ధమైన వ్యక్తి ఎవరు? వెంటనే జగదీష్ అని అంటారు. మీకోసం పత్రికను కూడా ముద్రిస్తాడు. అందులో అన్నీ వచ్చేస్తాయి. అనేక రకాలైన పాయింట్లను వ్రాస్తారు. బ్రిజమోహన్ కూడా వ్రాస్తాడు. వ్రాయటం అంత సులభమైన విషయం కాదు కదా. తప్పకుండా విచార సాగరం మంతనం చేస్తారు. మంచి సేవ చేస్తారు. ఎంతో మంది చదివి సంతోషపడతారు. పిల్లలకు కూడా మంచి రిఫ్రెష్మెంట్ లభిస్తుంది. కొందరు ప్రదర్శనలలో చాలా కష్టపడుతూ ఉంటారు. కొందరు కర్మ బంధనాలలో చిక్కుకొని ఉంటారు. కావుననే అంతగా జ్ఞానాన్ని ధారణ చెయ్యలేరు. మరి దీనిని డ్రామా అని అంటాము కదా. అబలలపై అత్యాచారాలు జరగటం కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఈ విధమైన పాత్రను ఎందుకు అభినయించారు అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే ప్రసక్తే లేదు. ఇది అనాది అయిన రచింపబడి ఉన్న డ్రామా. దానిని ఏమీ చెయ్యలేము. నాకు ఇటువంటి పాత్ర లభించటానికి నేనేం తప్పు చేశాను అని కొందరంటారు. ఇందులో తప్పు మాటే లేదు. ఇది ఒక పాత్ర. అత్యాచారాలు జరిగేందుకు అబలలు ఎవరో ఒకరు నిమిత్తమవుతారు కదా. అలాగైతే నాకు ఈ పాత్ర ఎందుకు లభించింది అని అందరూ అంటారు. అలా కుదరదు. ఇది రచింపబడి ఉన్న డ్రామా. పురుషులపై కూడా అత్యాచారాలు జరుగుతాయి. ఈ విషయంలో ఎంతో సహనశీలతతో ఉండవలసి ఉంటుంది. చాలా సహనశీలత కావలసి ఉంటుంది. మాయా విఘ్నాలు చాలా వస్తాయి. విశ్వరాజ్యాన్ని తీసుకునేటప్పుడు ఎంతో కొంత కష్టపడవలసి ఉంటుంది కదా. డ్రామాలో ఆపదలు, గొడవలు ఎన్నో ఉన్నాయి. అబలలపై అత్యాచారాలు వ్రాసి ఉన్నాయి. రక్తపు నదులు కూడా ప్రవహిస్తాయి. ఎక్కడ భద్రత ఉండదు. ఇప్పుడు ఉదయం క్లాస్కు వెళుతున్నారు. కానీ ఇంకా కొన్ని రోజులకు మీరు బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితులు వస్తాయి. దినప్రతిదినం ప్రపంచం పాడవుతూ ఉంటుంది. ఇంకా పాడవ్వవలసిందే. దుఃఖపు రోజులు చాలా తీవ్రంగా వస్తాయి. రోగాలు మొదలైన వాటి వల్ల దుఃఖం వస్తే
భగవంతుణ్ణి తలుచుకొని అతణ్ణి పిలుస్తూ ఉంటారు. ఇంకొద్ది రోజులు మాత్రమే ఉందని ఇప్పుడు మీకు తెలుసు. ఆ తర్వాత మనం శాంతిధామం, సుఖధామంలోకి తప్పకుండా వెళతాము. ప్రపంచానికి ఈ విషయాలేవీ తెలియవు. ఇప్పుడు పిల్లలైన మీరు అనుభవం చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు తండ్రిని పూర్తిగా తెలుసుకున్నారు. పరమాత్మ లింగరూపుడని వారందరూ భావిస్తారు. శివలింగానికి పూజ కూడా చేస్తారు. మీరు కూడా శివాలయాలలోకి వెళ్ళేవారు. మరప్పుడు శివలింగం అసలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ జడమూర్తి ఇక్కడున్నప్పుడు మరి చైతన్య రూపంలో కూడా తప్పకుండా ఎక్కడో అక్కడ ఉండి ఉండాలి కదా. భగవంతుడు రచయిత, అతడు పైన ఉంటాడు. ఇది వారిని పూజించేందుకు ఒక గుర్తు మాత్రమే. పూజ్యులుగా ఉన్నప్పుడు ఈ చిత్రాలేమీ ఉండవు. శివకాశీ మందిరానికి వెళతారు, కానీ భగవంతుడు నిరాకారుడు అని ఎవ్వరికీ తెలియదు. మనం కూడా అతని పిల్లలమే కదా. మరి ఆ తండ్రికి సంతానంగా అయ్యి మనమిప్పుడు ఎందుకు దుఃఖీగా ఉన్నాము? ఇది ఆలోచించవలసిన విషయం కదా. నేను పరమాత్మ సంతానాన్ని, మరి దుఃఖంగా ఎందుకున్నాను అని ఆత్మ అంటుంది. బాబా సుఖాన్ని ఇస్తారు. హే భగవంతుడా, మా దుఃఖాన్ని హరించు అని కూడా పిలుస్తారు. వారు దుఃఖాన్ని ఎలా అంతం చేస్తారు? సుఖ దుఃఖాలు మన కర్మల ఖాతాలు. సుఖానికి సుఖం, దుఃఖానికి దుఃఖం ఫలితంగా పరమాత్ముడే ఇస్తారని మనుష్యులు భావిస్తారు. దోషం వారిపై మోపుతారు. నేను అర్ధకల్పం కోసం సుఖాన్నిచ్చి వెళతాను. ఇది మళ్ళీ సుఖ దుఃఖాల ఆట. కేవలం సుఖపు ఆట మాత్రమే ఉన్నట్లయితే ఈ భక్తి మొదలైనవి ఉండవు. భగవంతుణ్ణి కలుసుకునేందుకే ఈ భక్తి మొదలైనవి చేస్తారు కదా. ఇప్పుడు బాబా కూర్చొని ఈ సమాచారమంతటిని వినిపిస్తారు. పిల్లలైన మీరు ఎంత భాగ్యవంతులు అని బాబా అంటారు. ఆ ఋషులకు, మునులకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మీరు రాజ ఋషులు, వారు హఠయోగి ఋషులు. ఋషి అనగా పవిత్రులు అని అర్థం. మీరు స్వర్గానికి రాజులుగా అవుతారు కాబట్టి తప్పకుండా పవిత్రంగా అయ్యి తీరాలి. సత్యత్రేతాయుగాలలో ఎవరి రాజ్యమైతే ఉందో వారి రాజ్యమే మళ్ళీ వస్తుంది. మిగిలిన వారందరూ వారి తర్వాత వస్తారు. మేము శ్రీమతంపై మా రాజ్య స్థాపన చేసుకుంటున్నామని ఇప్పుడు మీరు అంటారు. పాత ప్రపంచం వినాశనమయ్యేందుకు కూడా సమయం పడుతుంది కదా. సత్యుగం కావాలి, కలియుగం పోవాలి. ఈ ప్రపంచం ఎంత విశాలమైనది. ఒక్కొక్క పట్టణం మనుషులతో ఎంతగా నిండి ఉంది. ధనవంతులైన మనుషులు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు.
కానీ ఎవరూ ప్రపంచమంతటినీ చూడలేరు. సత్యుగంలో చూడగలుగుతారు. ఎందుకంటే సత్యుగంలో ఒకే ఒక్క రాజ్యం ఉంటుంది. ఎంతమంది రాజులు ఉండరు. ఇక్కడ ప్రపంచం ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇంత విశాలమైన ప్రపంచాన్ని ఎవరు చుట్టి రాగలరు? అక్కడ మీరు సముద్రంలోకి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. అక్కడ సిలోను, బర్మా మొదలైనవేవీ ఉండవు. ఈ కరాచీ కూడా ఉండదు. మీరందరూ తీయని నదుల తీరాన ఉంటారు. పంటలు, పొలాలు మొదలైనవన్నీ ఉంటాయి. సృష్టి చాలా విశాలమైనది. మనుషులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధిని పొందుతూ ఉంటారు. మళ్ళీ అక్కడకు వెళ్లి తమ రాజ్యాలను స్థాపించుకుంటారు. మెల్లమెల్లగా ఆక్రమించుకుంటూ వెళ్లారు. తమ రాజ్యాలను స్థాపించుకున్నారు. ఇప్పుడు అందరూ అన్నింటినీ వదలవలసిందే. ఎవరి రాజ్యాన్ని దోచుకోనిది ఒక్క భారతదేశం మాత్రమే. ఎందుకంటే భారతదేశము వాస్తవానికి అహింసాయుతమైనది కదా. మొత్తం ప్రపంచమంతటికి భారతదేశం అధిపతిగా ఉండేది. మిగిలినవన్నీ వెనక వచ్చి ముక్కలు చేసుకొని తీసుకున్నాయి. మీరు ఎవరిని ఆక్రమించలేదు. ఆంగ్లేయులు ఆక్రమించారు. భారతవాసులైన మిమ్మల్ని బాబా విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. వృద్ధ మాతలు వీటిని అంతగా అర్థం చేసుకోలేరు. మీరు ఏమీ చదవకపోవటమే మంచిది అని బాబా అంటారు. చదివిందంతా బుద్ధిలో నుంచి తొలగించుకోవలసి ఉంటుంది. ఒక్క విషయాన్నే బుద్ధిలో ధారణ చెయ్యండి. మధురమైన పిల్లలు, బాబాని స్మృతి చెయ్యండి. బాబా మీరొస్తే మేము మీపై బలిహారమవుతాము, మీకు సర్వ సమర్పణవుతాము అని మీరు అన్నారు కదా. కావున ఇప్పుడు మీరు నాపై బలిహారం అవ్వాలి. ఇచ్చి పుచ్చుకోవటాలు జరుగుతాయి కదా. పెళ్లిలో స్త్రీ పురుషులిరువురు ఒక్కరికొకరు చేతులతో ఉప్పును ఇచ్చుకుంటారు. అలాగే మా పాత వాటినన్నింటినీ మీకు ఇస్తున్నాము అని బాబాకు చెప్తారు. ఎటు తిరిగి చావవలసిందే. ఇవన్నీ వినాశనమైపోతాయి. మీరు మాకు మళ్ళీ కొత్త ప్రపంచంలో ఇవ్వండి అని అంటారు. అందరినీ తీసుకెళ్లేందుకే బాబా వస్తారు. బాబా కాలుడు కదా. అందరినీ ఎత్తుకుపోయే ఈ కాలుడు ఎవరు అని సింధులో ఉన్నప్పుడు అనేవారు. పిల్లలైన మీరు ఎంతో సంతోషపడతారు. అందరినీ తీసుకువెళ్లేందుకే బాబా వస్తారు.
మేము ఎంతో ఆనందంగా ఇంటికి వెళతాము. సహించవలసి ఉంటుంది కదా. గొప్ప గొప్ప కుటుంబాలకు చెందిన వారు కూడా తన్నులు తింటారు. మీరు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు. మనుష్యులకు ఈ విషయాలు తెలియవు. వారు కలియుగ శూద్ర సాంప్రదాయానికి చెందినవారు. మీరు సంగమయుగ పురుషోత్తములుగా తయారవుతున్నారు. మొట్టమొదట నెంబర్లో ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములుగా అవుతారని మీకు తెలుసు కదా. ఆ తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. పైనుండి కిందకొస్తూ ఉంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కిందకు పడుతూ ఉంటారు. ఈ సమయంలో అందరూ పడిపోయి ఉన్నారు. వృక్షం పాతబడిపోయింది. దాని కాండం కుళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్థాపన జరుగుతుంది. పునాది ఏర్పడుతుంది కదా. మొలక చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాని నుండి మహా వృక్షం తయారవుతుంది. ఇది కూడా ఒక వృక్షమే. సత్యుగంలో చాలా చిన్నగా ఉంటుంది. అదే ఇప్పుడు ఎంత పెద్ద వృక్షంగా ఉందో చూడండి. మనుష్య సృష్టిలో వెరైటీ పుష్పాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఒకే వృక్షంలో ఎన్నో రకాల పూలున్నాయి. ఇది అనేక వెరైటీ ధర్మాల మనుష్య వృక్షం. ఒక్కరి పోలికలు ఇంకొకరితో కలవవు. ఇదంతా రచింపబడి ఉన్న ఒక డ్రామా కదా. అందరికీ ఒకే విధంగా పాత్ర ఉండదు. దీనిని ప్రకృతి సిద్ధమైన రచింపబడి ఉన్న అనంతమైన డ్రామా అని అంటారు. ఇందులో కూడా కృత్రిమమైనవి ఎన్నో ఉన్నాయి. ఏ వస్తువైతే యథార్థంగా ఇప్పుడు ఉన్నదో అది కూడా నాశనమైపోతుంది. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత అది ప్రత్యక్షతలోకి వస్తుంది. చిత్రాలు మొదలైనవన్నీ యథార్థమైనవి కావు కదా. బ్రహ్మ ముఖాన్ని మీరు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత చూస్తారు. ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. ఇంకేమి అర్థం కాకపోయినా ఒక్క విషయాన్ని బుద్ధిలో ఉంచుకోండి. నాకొక్క శివబాబా తప్ప వేరెవ్వరూ లేరు. బాబా, నేను మిమ్మల్నొక్కర్ని స్మృతి చేస్తాను అని ఆత్మ అంటుంది. ఇది చాలా సహజమైనది కదా. కర్మలు చేస్తూ ఉండండి. ఇంకొక వైపు బుద్ధి ద్వారా స్మృతి చేస్తూ ఉండండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సహనశీలత గుణాన్ని ధారణ చేసి మాయా విఘ్నాల నుండి పాస్ అవ్వాలి. అనేక ఆపదలు వస్తాయి, అత్యాచారాలు జరుగుతాయి. కానీ ఇటువంటి సమయంలో కూడా సహిస్తూ బాబా స్మృతిలో ఉండాలి.
సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి. రెండో పాయింట్, విశాల బుద్ధి ఉన్న వారిగా అయి ఈ రచింపబడి ఉన్న డ్రామాను బాగా అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా ప్రకృతి సిద్ధంగా రచింపబడి ఉంది. కావున ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. బాబా ఏ శ్రేష్ఠ మతాన్నైతే ఇస్తున్నారో దానిపై నడవాలి. వరదానం: మాయాజీతులుగా విజయీలుగా అవ్వటంతో పాటు పరోపకారి భవ. ఇప్పటి వరకు స్వకళ్యాణంలో చాలా సమయం గడిచిపోతూ ఉంది. ఇప్పుడు పరోపకారులుగా అవ్వండి. మాయాజీతులుగా విజయీలుగా అవ్వటంతో పాటు సర్వ ఖజానాల విధాతలుగా అవ్వండి. అనగా ప్రతి ఖజానాను కార్యంలో ఉపయోగించండి. సంతోషపు ఖజానా, శాంతి ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణ ఖజానా, సహయోగాన్నిచ్చే ఖజానా అన్నింటినీ పంచండి మరియు పెంచుకోండి. ఇప్పుడు విధాత స్వరూపపు స్థితిని అనుభవం చేసినట్లయితే, అనగా పరోపకారులుగా అయినట్లయితే, అప్పుడు అనేక జన్మలు విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. స్లోగన్: విశ్వ కళ్యాణకారులుగా అవ్వాలంటే మీ బలహీనతలన్నింటినీ సదాకాలం కోసం వీడ్కోలు చెప్పండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. ఏ విధంగా ప్రజలందరూ కోట లోపల సురక్షితంగా ఉండాలి అని కోటను కడతారో, కేవలం ఒక రాజు కోసం ఒక గదిని కట్టరో, మొత్తం కోటను కడతారో, అలా మీరందరూ కూడా స్వయం కోసం, మీ సహచరుల కోసం, ఇతర ఆత్మల కోసం జ్వాలా స్వరూపం యొక్క స్మృతి అనే కోటను కట్టండి. స్మృతి శక్తి యొక్క జ్వాల ఉన్నట్లయితే ప్రతి ఆత్మ సురక్షితను అనుభవం చేసుకుంటుంది. ఓం శాంతి.